హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. పోషక విలువలు మెండుగా ఉన్న, రోజుకి ఒక్కటి తిన్నా సరిపోయే అన్ని ఆరోగ్య విలువలున్న మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభించే డ్రై ఫ్రూట్స్ లడ్డు మీతో షేర్ చేస్తున్నాను. 1 ఇయర్ ఏజ్ దాటిన తర్వాత పిల్లల నుంచి పెద్దవాళ్ళు అని తేడా లేకుండా డైలీ ఇది ఒక లడ్డు రూపంలో తీసుకున్నా, లేదు గుప్పెడు కనీసం గుప్పెడి గింజలైనా రోజు ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ విరివిరిగా తీసుకొని తినడం ఇష్టం లేదు, లేదా జ్ఞాపకం ఉండక చాలామంది మిస్ చేస్తుంటారు. అంతెందుకండి, నేనే లడ్డు కాకుండా సపరేట్గా తినాలంటే కొన్ని ఇష్టపడతాను, కొన్ని పదార్థాలు వాటిలో నచ్చవు. సో అన్నీ కలిపి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని డ్రై ఫ్రూట్ లేదా డ్రై నట్ లడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. లడ్డూలో యాడ్ చేసుకునే పదార్థాలు మీరు మీ చాయిస్కి లేదా ఇష్టానికి అనుగుణంగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ క్యాష్యూస్ని 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అన్ని 250 గ్రామ్స్ వరకు క్వాంటిటీ యాడ్ చేశాను. క్యాష్యూ అంతా డ్రై రోస్ట్ చేసి దోరగా వేయించుకొని వేరే దాంట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గింజలు అంటే వాటర్ మిలన్ సీడ్స్ కూడా 250 గ్రామ్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేయించుకునేటప్పుడు కమ్మటి సువాసనతో పాటు టేస్ట్ చూస్తే కరకరలాడుతూ ఉంటాయి. అంతవరకు ఈ వాటర్ మిలన్ సీడ్స్ అనేది వేయించుకోవాలి. నెక్స్ట్ పిస్తా గింజలు, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మేము నాన్ సాల్టెడ్వి తీసుకున్నాము. మీరు సాల్టెడ్వి తీసుకున్నట్లయితే రోస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్, అవే గుమ్మడి గింజలు. అవి కూడా 250 గ్రామ్స్ వరకు తీసుకొని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. అలా అయితేనే దోరగా లోపల వరకు వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. వచ్చేసి వాల్నట్స్ కూడా 250 గ్రామ్స్ తీసుకున్నాను. తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే తింటున్నప్పుడు అన్ని టేస్ట్ బాగా ఉంటాయి. అలానే సమపాలల్లో పోషక విలువలు అనేది మనకి అందుతాయి. ఏదైనా ఇష్టమని అది ఎక్కువ యాడ్ చేసుకొని రిమైనింగ్ లో యాడ్ చేసుకుంటే వాటికి తగ్గట్టు పోషక విలువలు మనకి బాడీకి సరిపోవు. ఫ్లాక్స్ సీడ్స్, ఇవి కూడా 250 గ్రామ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి అవిసె గింజలు. ఫ్లాక్స్ సీడ్స్ లో వెయిట్ ఉంటాయి కాబట్టి 250 గ్రామ్స్కి చాలా అనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఒక బాదాం కూడా 250 గ్రామ్స్ తీసుకున్నాను. అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని అన్నీ 1 బై 1 రోస్ట్ చేసుకుంటేనే కరెక్ట్గా రోస్ట్ అవుతాయి. ఒకేసారి అన్నీ యాడ్ చేసుకొని రోస్ట్ చేస్తే కొన్నేమో మాడిపోతాయి, కొన్నేమో రోస్ట్ అవ్వవు. బాదాము, క్యాష్యూ అంటే జీడిపప్పు అనేది రోస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇవన్నీ రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో ఆరనివ్వాలి. మినిమం 2 అవర్స్ అయినా అలా వదిలేస్తే కంప్లీట్గా కూల్ డౌన్ అవుతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత సరిపడా అన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పొడిగా మిక్సీ చేసుకోవాలి. మీకు మెత్తగా తినడం ఇష్టమైతే బాగా మెత్తగా మిక్సీ చేసుకోండి. మేమైతే కొద్దిగా బరకగానే మిక్సీ చేసాము. సో తింటున్నప్పుడు అలా అంటుకుపోకుండా క్రిస్పీగా రావాలి అనుకుంటే బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. తీసుకున్న నట్స్లో వాల్నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్లో కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండి తినాలనిపించదు. సో అవి బ్యాలెన్స్ చేయడానికి 100 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తురుముకొని వాటిల్లోనే కలుపుకోవాలి. బెల్లం తురుముకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తే అందులో ఆయిల్స్ అంతా బయటకు వస్తాయి. సో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే ముద్దలాగా వస్తుంది. లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 250 గ్రామ్స్ అన్నీ తీసుకున్నాం కాబట్టి నెయ్యి అయితే ఒక 100 to 150 గ్రామ్స్ వరకు నెయ్యి పడుతుంది. అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఇలా 1 బై 1 లడ్డూలు చుట్టుకోవడమే. మీరు 1 లడ్డు తినాలనుకుంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది. 2 లడ్డు తినాలి అనుకుంటే కొద్దిగా చిన్న సైజ్ చేసుకోండి. లడ్డు అనేది 1 or 2 మాత్రమే తీసుకోవాలి. చిన్నపిల్లలకైతే 1 లడ్డు ఎనఫ్. ఎక్కువ తీసుకున్నా కూడా ఈ డ్రై ఫ్రూట్స్ హెవీ ఫ్యాట్స్ అనేవి మనకి అండ్ ప్రోటీన్ కూడా హై ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది. సో పర్ డేకి 1 or 2 లడ్డూస్ మాత్రమే తీసుకోవాలనేది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.